చిట్టి పిట్ట వేసవి పాఠం. ఒకప్పుడు ఓ చక్కని అడవిలో పక్షుల కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో ఓ చిన్ని అల్లరి పిట్ట ఉండేది. అందరూ ఆ పిట్టను చిట్టి పిట్ట అని పిలిచేవారు. చిట్టికి ఆటలు మాత్రమే ఇష్టము, కాని చదవడం, వినడం అంటే అసహ్యం. పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఎప్పుడూ గాల్లో ఎగిరిపోయేదే. ఒకరోజు ఆమె అమ్మమ్మ బుద్ధిమంతురాలు అయిన బూడిద పిట్ట చిట్టిని పిలిచి ఇలా చెప్పింది. వేసవి సమయం వస్తోంది చిన్నా. అప్పటికి నీళ్లు దొరకడం చాలా కష్టం. ఎక్కడ నీళ్లు ఉంటాయో ముందుగా తెలుసుకో. జాగ్రత్తలు తీసుకో. కాని చిట్టి నవ్వేసింది. అమ్మమ్మా, నీళ్లు ఎక్కడికి పోవవు. నాకైతే అంతెంతో తెలుసు. నేను ఎగిరి వెతికేస్తాను. అయితే వేసవి వచ్చేసింది. అడవి మొత్తం పొడి బారిపోయింది. చెట్లు ఆకులు వదిలేశాయి. చెరువులు ఎండిపోయాయి. చిట్టి పిట్టకు దాహం వేసింది. తాగేందుకు నీటి జాడ లేదు. ఆ సమయంలో తన మిత్రులు కాకి తెలివైనవాడు, చిలుక చదువుకున్నది, గంగరేగు పిట్ట క్రమశిక్షణతో ఉండేది. వాళ్లు ముందుగానే పెద్దల మాటలు వినడంతో ఒక చిన్న గుంట దగ్గరికి చేరుకుని నీళ్లు తాగారు. చిట్టి మాత్రం ఒంటరిగా తిరుగుతూ అలసిపోయింది. చివరికి అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తప్పు తెలుసుకుని మిత్రుల సహాయం కోరింది. వాళ్లు ప్రేమతో తీసుకెళ్లి నీళ్లు తాగించడంతో చిట్టి పిట్టకు ఎంతో ఉపశమనం కలిగింది. ఆ రోజు నుంచి చిట్టి మారిపోయింది. ఇప్పుడు ఎప్పుడూ పెద్దల మాట వినేది. సరదాతో పాటు బాధ్యత కూడా నేర్చుకుంది. బోధన మొరల్: పెద్దల మాటలు వినడం వల్ల అనేక కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆపత్కాలంలో క్షేమంగా ఉండొచ్చు. మిత్రుల సహాయం విలువైనది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.